హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రీషియం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు ఇంట్లో ఉండే వాటితోనే హెల్దీ అండ్ టేస్టీ కేక్ రెసిపీ చూపించబోతున్నాను. సో ఈ న్యూ ఇయర్‌కి ఈ కేక్‌ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్దీ కూడా. చాలా సింపుల్‌గా ఇంట్లో ఉండే వాటితోనే మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఇది ఎగ్‌లెస్ కేక్. ఇందులో మనం మైదా యూజ్ చేయట్లేదు. అలాగే పంచదారని కూడా యూజ్ చేయట్లేదు. సో ఈ కేక్ ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో దీనికోసం ఒక మందంగా ఉన్న గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకోవాలి. ఇందులోకి బేస్గా నేను సాల్ట్ కానీ మీరు ఇసుక కానీ వేసుకోవచ్చు. నేను ఒక్కసారి కేక్ చేసినప్పుడు ఇసుకని యూజ్ చేశాను. అలాగే ఇంకొకసారి సాల్ట్ యూజ్ చేశాను. సో ఆ రెండు కూడా మనం కేక్ చేసుకున్న తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. వాటిని మళ్ళీ మనం నెక్స్ట్ టైం కేక్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఆ రెండు కలిపింది ఉంది. సో నేను అది మొత్తాన్ని కూడా బేస్ కింద వేసుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం దీన్ని ఒక 20 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇది ప్రీహీట్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు చేసే కేక్ వచ్చి బనానా చాక్లెట్ కేక్ కదా. సో దీనికోసం నేను 3 బనానాస్ని అయితే తీసుకున్నాను. వీటిని మొత్తం కూడా మెత్తగా ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మొత్తం బనానా అంతటిని కూడా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లేవర్లెస్ ఆయిలే తీసుకోవాలండి. ఫ్లేవర్ ఉన్న ఆయిల్ తీసుకుంటే కేక్ టేస్ట్ అనేది బాగోదు. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని ఇందులో వేసుకొని హాఫ్ కప్ మెజర్మెంట్ వచ్చి 1 కప్ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. సో హాఫ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటే మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా స్వీట్నర్ వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే పంచదారని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ కప్ బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను కదా. హాఫ్ కప్ బెల్లాన్ని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ అనేది బనానా స్వీట్నెస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. బనానా తీయగా ఉంటే బెల్లం కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. అలాగే బనానా చప్పగా ఉంటే కొంచెంగా బెల్లం అనేది పెంచుకుని వేసుకోవచ్చు. ఇలా బెల్లం కూడా వేసిన తర్వాత ఒకసారి దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది జల్లెడ పెట్టి డైరెక్ట్గా మనం అందులోకే జల్లించేసుకోవాలి. ఇందులో ఏమైనా చిన్న చిన్న ఉండలు లాంటివి ఉంటే అవన్నీ కూడా పోయి ఈక్వల్గా పౌడర్ లాగా మనకి ఎలాంటి ఉండలు లేకుండా బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా మనం ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను కోకో పౌడర్ వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడాని వేసుకోవాలి. ఇలా ఈ 3 వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేయాలి. మనం దోశ బ్యాటర్ మిక్స్ చేసినట్టుగా రౌండ్గా మొత్తం కూడా మిక్స్ చేయకూడదు. ఇలా 1 డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 డైరెక్షన్లో మిక్స్ చేయాలి. అది మొత్తం అంతా కూడా మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా కూడా 1 డైరెక్షన్లో మిక్స్ చేస్తేనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో ఇక్కడ మనకి బ్యాటర్ కొంచెం టైట్గా అనిపిస్తే కనుక ఇందులో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ బ్యాటర్ని కొంచెంగా లూజ్ చేసుకుని మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. సో నేను ఇక్కడ కొంచెంగా కాచి చల్లార్చిన పాలు అనేది యూజ్ చేశాను. ఇలా పాలను వేసుకుంటూ మనకి బ్యాటర్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. సో ఇందులోకి నేను చాకో చిప్స్ని తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కేక్ టిన్ని కానీ లేదా
ఒక గిన్నెని కానీ తీసుకొని అందులోకి కొంచెంగా ఆయిల్, నెయ్యి లేదంటే వెన్నని కూడా కొంచెంగా ఇలా స్ప్రెడ్ చేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి దీనిపైన కొంచెంగా నేను గోధుమ పిండిని కూడా జల్లుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసుకున్న బ్యాటర్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా బ్యాటర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని ఒక్కసారి దీన్ని మనం డబుల్ ట్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఫిల్ అయ్యి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, దీనిపైన కూడా మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. వాల్నట్స్తో కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్తో కానీ డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాకో చిప్స్ వేసాను. మనం ప్రీహీట్ చేసిన గిన్నె అనేది హీట్ అయింది. ఇందులోకి నేను ఒక ప్లేట్ తీసుకున్నాను గిన్నె పెట్టడానికి. దీని బదులు మీరు డైనింగ్ టేబుల్ మీద మనం యూజ్ చేసే స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఆ ప్లేట్ పైన మనం రెడీ చేసుకున్న కేక్ టిన్ అనేది పెట్టేశాను. దానిపైన మూత పెట్టి ఒక 30 to 40 మినిట్స్ వరకు మనం దీన్ని బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కొంచెం త్వరగా కుక్ అయిపోతే కనుక మాడిపోతుంది. సో ఒక 35 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసానండి. మనం నైఫ్తో దేనితోటైనా కూడా దాంట్లో కొంచెంగా గుచ్చి చూస్తే మనకి నైఫ్ క్లీన్గా వస్తే కనుక కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, నైఫ్ అనేది అసలు ఏమీ అంటుకోకుండా క్లీన్గా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక నైఫ్ తోటి కొంచెంగా సైడ్స్ లూజ్ చేసుకుంటే ఇది కేక్ మౌల్డ్ నుంచి ఈజీగా ఊడి వచ్చేస్తుంది. దీనిపైన ఒక్కసారి ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది, మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో, చాలా స్పంజీగా కూడా వచ్చింది. సో దీనిపైన మీకు కావాలంటే కనుక మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. ఏమైనా క్రీమ్ అది వేసుకుని విషెస్ రాసుకోవాలంటే డెకరేట్ చేసుకోవచ్చు. లేదు అంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు నేను కట్ చేసి చూపిస్తాను, ఎంత ఫ్లఫీగా వచ్చిందో కూడా కనిపిస్తుంది. సో స్పంజీ లాగా చాలా బాగా వచ్చింది. మనం బేకరీలో తీసుకున్న కేక్స్ లానే వచ్చింది. సో చాలా సింపుల్గా హెల్దీ వేలో మనం ఈ కేక్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ న్యూ ఇయర్కి చాలా టేస్టీగా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.